అందరికీ నమస్కారం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల ఉద్యమంతో ఈ మంత్ 18న గవర్నర్ ని కలవబోతున్నట్టు తెలుస్తోంది పెద్ద ఎత్తున. సో దాని డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. సో హలో ఎస్ సార్, ఇది ఇప్పుడు ఎలా ఉండబోతుంది, అంటే సక్సెస్ అవుతుంది అంటారా? ఇప్పుడు కోటి సంతకాలు పూర్తి అయిపోయాయని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 రోజుల క్రితం ప్రకటించింది. 18వ తారీఖున గవర్నర్ కలవబోతున్నాం అని చెప్పారు. అయితే దీనికి పెద్ద ఎత్తున ఒక బల ప్రదర్శన చేయాలి అనేటువంటి ఒక ప్రయత్నం ఆ పార్టీ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే 26 జిల్లాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున 26 జిల్లాలని ఆంధ్రప్రదేశ్గా చేశారు. ఆ 26 జిల్లాల హెడ్ క్వార్టర్స్ నుంచి ఈ కోటి సంతకాల సేకరణ జరిగింది కాబట్టి వీటిని తీసుకొని, ఆ ప్రతులను తీసుకొని ఆయా జిల్లాల కేంద్రాల నుంచి గవర్నర్ బంగ్లాకి ఆ రోజున పెద్ద ఎత్తున ర్యాలీగా చేరుకోవాలి అనేటువంటి ఒక పిలుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తూ దానికి అనుమతి ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఏదో లేఖ రాసినట్టు మొన్న వచ్చినటువంటి న్యూస్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీని ప్రైవేటు పర్సన్స్కి ఆయన పర్సనల్గా ఉండేటువంటి కొంతమందికి ఇచ్చారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. అయితే దీంట్లో వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి అనే దాని మీద మనం జడ్జి చేయటం కంటే కూడా హైకోర్టు ఏం చెప్పింది అనేదాన్ని ప్రస్తావించుకోవాలి మనం. హైకోర్టు ఏం చెప్పింది, PPP మోడ్ అనేది దేశవ్యాప్తంగా సక్సెస్ఫుల్ అయినటువంటి విధానము, ఓకే, మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అని చెప్పి హైకోర్టు ప్రశ్నించింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించింది. PPP మోడ్ అనేది ప్రజల మీద భారం మోపకుండా వసతులు కల్పించేటువంటి విధానము, మౌలిక వసతులు కల్పించే విధానము, ఇది సక్సెస్ఫుల్, మీరు ఎందుకు అడ్డుకుంటున్నారని చెప్పి చొరకలు వేసింది హైకోర్టు. అంటే ఇప్పుడు మనం విశ్లేషించామనుకోండి, దాన్ని తప్పు పట్టచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఓకే, హైకోర్టు చెప్పింది కదా, హైకోర్టు చెప్పిన తర్వాత కోటి సంతకాలకి శ్రీకారం చుట్టారు వీళ్ళు. కానీ ఆ కోటి సంతకాలని ఇన్ టైంలో చేశారా అని అంటే యాక్చువల్గా పోయిన నెలలోనే వాళ్ళు గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నారు కోటి సంతకాలకు సంబంధించి ప్రతులను అందజేయడానికి. దాదాపు 20 రోజుల క్రితమే అందజేయాలి. కానీ ఆ టైంకి వీళ్ళకి కోటి సంతకాలు కాలేదు అనేటువంటి ఉద్దేశంతో దాన్ని పోస్ట్ పోన్ చేసుకున్నారు. పోస్ట్ పోన్ చేసుకుని ఎట్టకేలకు 18వ తారీఖుని ఫిక్స్ చేశారు. ఈ 18వ తారీఖుని కూడా ఎలా, దాన్ని అన్ని జిల్లాల నుంచి కార్లు మోటార్ బైకుల ర్యాలీతోటి రావాలి, రాజ్భవన్కి రావాలి, పెద్ద ఎత్తున ర్యాలీతోటి. దానికి అనుమతించాలనేది ప్రభుత్వం నుంచి వాళ్ళు కోరారు. ఓకే, అయితే దీంట్లో వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి అనేది కనుక మనం హైకోర్టు ఇచ్చినటువంటి దాన్ని పరిగణలో తీసుకొని చూస్తే మొత్తం 28 కాలేజీలు ఇది శాంక్షన్ చేయించాము, దానికి సంబంధించిన అనుమతులు కూడా తీసుకొచ్చామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. తమ హయాంలో 7 కాలేజీలు ఆల్రెడీ స్టార్ట్ చేయడానికి రెడీ అయినాయి. దాంట్లో 5 ఆల్రెడీ ప్రారంభం అయిపోయినాయి, మిగతా 2 కూడా ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. అక్కడ కడపలో ఉండేటువంటి మెడికల్ కాలేజీకి ఆల్రెడీ MNC గుర్తింపు ఇస్తానంటే కూడా వద్దన్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు PPP మోడ్ కను జగన్మోహన్ రెడ్డి గారు కడదామనుకున్నటువంటి కాలేజీల్లో వసూలు చేసే ఫీజులకి తేడా ఏంటి అనేది మనం సూక్ష్మంగా మాట్లాడుకుందాం. జనరల్గా ఇప్పుడు సపోజ్ గుంటూరు మెడికల్ కాలేజీ ఉంది. గుంటూరు మెడికల్ కాలేజీలో ఓపెన్ కేటగిరీలో సీట్ వస్తే ఓకే, అది ఓపెన్ కేటగిరీ ఉంటుంది. అక్కడ గవర్నమెంట్ కాలేజీలో అన్ని గవర్నమెంటే ఉంటాయి. 10,000 ఫీజు ఇప్పుడు ఏదో పెంచినట్టున్నారు, దాన్ని 20,000 ఏదో చేసినట్టున్నారు ఇప్పుడు తాజాగా. 10,000 ఫీజు తోటి మీరు MBBS చేయొచ్చు, ఏడాదికి 10,000 కట్టి. మిగతా వసతులన్నీ కాలేజీ ఏర్పాటు చేస్తుంది. ఓకే, ఇది గవర్నమెంట్ ప్యాటర్న్. దాంట్లో A కేటగిరీ, B కేటగిరీ, C కేటగిరీ అనేది ఉండవు ప్రభుత్వ కాలేజీల్లో, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 5 కాలేజీలు కట్టారండి. 5 కాలేజీలు కట్టిన మాట వాస్తవం, ఆ ప్రారంభించిన మాట వాస్తవం. ఆ కాలేజీల్లో A కేటగిరీ, B కేటగిరీ, C కేటగిరీ పెట్టారు. ఏ కేటగిరీకి ఏమో ఇప్పుడు గుంటూరు మెడికల్ కాలేజీలో వసూలు చేస్తున్న ఫీజులే. B కేటగిరీకి 13 లక్షలు, C కేటగిరీకి 40 లక్షలు ఏం పెట్టారు. మరి అది ఎందుకు పెట్టాలి? ప్రభుత్వ కాలేజీలు అంటే ప్రభుత్వ కాలేజీ లాగానే ఉండాలి కదా. మరి అది ఎందుకు పెట్టారు? ఆ మేరకు జీవోలు ఇచ్చారని చెప్పి జీవోలు కూడా ఉన్నాయి కదా. ప్రైవేట్ కాలేజీల్లో ఏ విధంగా అయితే A కేటగిరీ, B కేటగిరీ, C కేటగిరీ అనేది ఉంటుందో అదే తరహాలో ఆయన ప్రారంభించినటువంటి 5 కాలేజీల్లో ఫీజు ప్యాటర్న్ ఉంది.
మరి 40 లక్షలు ఏడాదికి పేదోడు కట్టగలరా? పోనీ 12 లక్షలు 13 లక్షలు పేదోడు కట్టగలరా? లేదు, సాధ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న దాని ప్రకారం ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అని అంటే గుంటూరు మెడికల్ కాలేజీల మాదిరిగా నీకు ఏడాదికి 10,000కో లేకపోతే 20,000కో ఫీజు తోటి నువ్వు ఇవ్వాలి. కానీ అది జరగట్లేదు కదా. 5 కాలేజీల్లో ఫీజు ప్యాటర్ను ఆల్రెడీ జీవోలు ఉన్నాయి కదా. ఫీజు ప్యాటర్న్ ప్రైవేట్ కాలేజీలో ఏ విధంగా, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో ఏ విధంగా అయితే ఉన్నాయో ఫీజులు, అదే ఫీజులు మీకు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో కట్టినట్టు 5 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇది స్టూడెంట్స్ని ఎవరినడిగినా చెప్తారు, లేదా పేరెంట్స్ని ఎవరినడిగినా చెప్తారు, లేదా మెడికల్ డిపార్ట్మెంట్ని అడిగి ఆర్టీఐ దగ్గర తీసుకున్నా కానీ మీరు ఇన్ఫర్మేషన్ ఇదే ఉంటుంది. ఓకే. ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అండి. ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీల ఫీజులు ఎలా ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి మెడికల్ కాలేజీలు 5లో కూడా 1,00,000 సేమ్ ఉన్నాయి. ఓకే. కేటగిరీలు ఉన్నాయి, ఏబిసి కేటగిరీలు ఉన్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కేటగిరీలు ఉండవు. మరి ఈ కాలేజీలో మెడికల్ కేటగిరీలు ఉన్నాయి. కేటగిరీలు ఉన్నప్పుడు పేదలకు అన్యాయం చేశారు అనేటువంటి ప్రస్తావన ఎందుకు వస్తుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పీపీపీ మోడ్లో వీటిని నిర్మిస్తామని అని నిర్ణయం తీసుకున్నారు. ఓకే. ఈ పీపీపీ మోడ్లో కడతామని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి కాలేజీల్లో కూడా సేమ్ ఏబీసీ కేటగిరీలో అంతే ఫీజు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రారంభించినట్టు 5 మెడికల్ కాలేజీల్లో ఏ ఫీజులు ఉన్నాయో అదే ఫీజులు ఉంటాయి, అందుకని ఎక్కువేం లేవు. ఇక్కడ ఒక పైసా ఖర్చు లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలు తీసుకొస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ తీసుకొచ్చిన మెడికల్ కాలేజీల్లో అంటే పరిపాలన అనుమతులు తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీల్లో ఒక 10% నిధులు మాత్రమే ఖర్చు చేశారు. ఓకే. మిగతా నిధులు ఖర్చు చేయాలి. మిగతా నిధులు ఎవరు ఖర్చు చేయాలి? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఖర్చు చేసి కట్టాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్థిక స్తోమత ఉందా రాష్ట్ర ప్రభుత్వానికి? పోనీ కడుతుంది, కట్టిన తర్వాత నిర్వహణ చేసేటువంటి సామర్థ్యం, నిర్వహణ చేయడానికి తగిన నిధులు ఉన్నాయా? లేవు కదా. అలాంటప్పుడు ప్రైవేటుకు పీపీపీ మోడ్లో ఇవ్వడం అనేది సబబా కాదా అనేది ఒక పెద్ద చర్చ జరుగుతున్నట్టు హైకోర్టు సబబే అని చెప్పి ఇచ్చింది. సింపుల్, అందరికి అర్థమయ్యేటట్టు చెప్తాను నేను. సపోజ్ ఒక వ్యక్తి దగ్గర 1 ఎకరం హైదరాబాద్లో భూమి ఉంది, అది కూడా ప్రైమ్ లొకాలిటీలో ఉందనుకుందాం. ఓకే. దాంట్లో షాపింగ్ కాంప్లెక్స్లో లేదంటే గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్లో కట్టాలి. అతని దగ్గర డబ్బులు లేవు, భూమి మాత్రమే ఉంది. ఏం చేస్తాడు అతను? డెవలప్మెంట్కి ఇస్తాడు. డెవలప్మెంట్కి ఇచ్చి 50-50 లేదంటే 60-40 ఆ రోజు మాట్లాడుకున్న దాని వరకు ఉంటుంది, అంతే కదా. ఆ మేరకు ఇక్కడేమో ల్యాండ్ రాడ్ అవతల ఒక డెవలప్ చేసే అతను నిర్మాణం చేస్తాడు. నిర్మాణం చేసే క్రమంలో ల్యాండ్ రాడ్కి ఒక పైసా ఖర్చు ఉండదు కదా. దాంట్లో సగం షేర్ వస్తుంది కదా. అంటే ఏది బెటర్ మరి? పైసా ఖర్చు లేకుండా, శ్రమ లేకుండా కట్టి పెడుతున్నాడు, నువ్వు ఇంటికి వెళ్ళిపోతున్నావు, ప్రాఫిట్ వస్తుంది. అవునా? అవును. అదే చంద్రబాబు నాయుడు గారు చేసింది కూడా. మెడికల్ కాలేజీలు కట్టాలి, ఇప్పుడు దాదాపు 7-8 కోట్లు అవుతుంది. ఈ 7-8 కోట్లు పైసా ఖర్చు లేకుండా పీపీపీ మోడ్లో కట్టమని చెప్పి ఇచ్చేసాడు. వాళ్ళే మెయింటెనెన్స్ కూడా చేస్తారు. దానికి టైం లిమిట్ పెట్టాడు, కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు ఆధ్వర్యంలో ఉంటుంది, తర్వాత గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోకి వచ్చేస్తాయి. ఫీజు ప్యాటర్న్ సేమ్ ఉంది. ఇవన్నీ పరిశీలించిన తర్వాత కదా హైకోర్టు చెప్పింది. ఇంకా నువ్వు కోర్టు సంతకాలు తయారు చేసి గవర్నర్కి ఇవ్వడం అనేది, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, సరిగ్గా రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి ఢిల్లీ వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారి మీద. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడు? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన 4వ రోజు 5వ రోజు. అలా ఉంటుంది ఇది కూడా. అంటే నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనలతోటి చేస్తే ప్రజలు కూడా ఆదరిస్తారు. ఇప్పుడు ఈ కోటి సంతకాల్లో కూడా అంత డూపే అని చెప్పేసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. సరే, అది డూపా ఒరిజినల్ అనేది తర్వాత సంగతి. సంతకాలు పెట్టమంటే ఎవరు పెట్టకపోతే వీళ్ళే పెట్టుకుని ఫేక్ సంతకాలు పెట్టారనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు. రేపు గవర్నర్కి ఇచ్చిన తర్వాత వాటన్నిటిని తీసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఉంటే అప్పుడు కాంటాక్ట్ అయితే అసలు ఇట్లా ఎన్ని ఫేక్ ఎన్ని ఒరిజినల్ అనేది తేలుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.